రీసెంట్‌గా భయ్యా చాలామంది యూట్యూబర్స్‌ని అనమాట అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అలా ఎందుకు చేస్తున్నారు అంటే, వీళ్ళు బెట్టింగ్ యాప్స్‌ని అనమాట ప్రమోట్ చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు అంటే, యూట్యూబ్ నుండి కొద్దిగా మనీ అయితే వస్తుంది భయ్యా. అలా వీళ్ళు అనమాట చాలామంది సబ్‌స్క్రైబర్స్‌ని కూడా సొంతం చేసుకున్నారు. అదే కాకుండా బెట్టింగ్స్ యాప్‌ని ప్రమోట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, వీళ్ళకనమాట కొద్దిగా అమౌంట్ అయితే వస్తుంది. ఆ అమౌంట్ కూడా చాలా మొత్తంలో అయితే వస్తుంది. యూట్యూబ్ నుండి వచ్చే మనీ సరిపోక వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు అని చాలామంది అయితే అంటున్నారు. అదే కాకుండా భయ్యా రీసెంట్‌గా నాని లోకల్ బాయ్‌ని అయితే అరెస్ట్ చేశారు. ఎందుకంటే తన వైఫ్ అనమాట ఒక వీడియో అయితే చేశారు. ఏంటంటే తన వైఫ్ అయితే 30,000 అడిగితే ఇతను 40,000 అయితే ఇస్తారు. ఆ రకంగా ఒక బెట్టింగ్ యాప్‌ని అయితే ప్రమోట్ చేశారు. అలా అనమాట ఈ రకంగా చేయడం వల్ల అతనికి అనమాట చాలా పెద్ద కేసు అయితే నమోదైంది అతని మీద. దాదాపు 10 సంవత్సరాల పాటు బయటకైతే రాడు. ఇది చాలా మందికి తెలుసు. అయినా సరే ఇంకొంతమంది అనమాట ఇలా ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్‌గా అనమాట ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ అతను ఒక పెద్ద యూట్యూబరే. ఆయన కూడా ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. అయితే అతన్ని అరెస్ట్ చేయాలని ఇప్పుడు పోలీసులు అయితే భారీగా అనమాట విచారణ చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు అంటే ఇతను ఇంత పెద్ద స్థాయిలో ఉండి అతనికి చాలా తెలిసినా సరే ఈ రకంగా చేస్తున్నాడు. అందుకనమాట అతనైతే వెతుకుతున్నారు. అతను ప్రజెంట్ అయితే ఇండియాలో లేడని చాలామంది అయితే చెప్తున్నారు. హైదరాబాద్ మొత్తం గాలించినా అతనైతే దొరకలేదంట. బయటకైతే పారిపోయాడు అని చాలామంది చెప్తున్నారు. అయితే రీసెంట్గా అనమాట నా అన్వేషణ అన్న చాలా పెద్ద యూట్యూబర్ చెప్పాలంటే ఆయన అంత పెద్ద యూట్యూబర్ అయినా సరే ఒక్క విషయంలో కూడా తప్పు చేయరు. బెట్టింగ్స్ విషయంలో అనమాట. రీసెంట్గా అతను ఐఏఎస్ ఆఫీసర్తో అనమాట లైవ్ వీడియో అయితే పెట్టారు యూట్యూబ్లో. దాంట్లో చాలా విషయాలు అయితే చెప్పాడు ఆయన. ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడాలి అని అనమాట వాళ్ళిద్దరైతే మాట్లాడుకున్నారు. అది బాగా ఫేమస్ అయింది. ఇలా వీళ్ళు ఆ మార్గం నుండి తప్పియాలి అని చాలామంది చూసినా సరే చాలామంది అనమాట ఈ రకంగా ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. బెట్టింగ్స్ యాప్స్ వల్ల వీళ్ళకి కొద్దిగా మనీ వస్తుంది, మనీ చాలా మొత్తంలో వస్తుంది అని అనమాట వీళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ని అనమాట ఈ రకంగా తప్పుదోవ అయితే పట్టిస్తున్నారు. ఇది చాలా దారుణం అని నాకైతే అనిపించింది బియా. అయితే దీని మీద రియాక్ట్ అనమాట ఉంటూ వేరే లెవెల్ అయితే పెరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ చేసినా సరే వీళ్ళు అనమాట ఈ రకంగా చేస్తున్నారు తప్పని తెలిసినా కూడా. ఈ విషయంలో అనమాట ఇప్పుడైతే పోలీసులు బాగా స్ట్రాంగ్ అవుతున్నారు. భయ్యా సన్నీ యాదవ్ను ఎత్తుకోబోతున్నారు. చూడాలి మరి ఈ బెట్టింగ్స్ యాప్ విషయం ఎక్కడ దాకా వెళుతుందో, ఏ రేంజ్లో వెళుతుందో, ఎంతమంది అరెస్ట్ చేస్తుందో అని అయితే చూడాలి. నేనైతే భయ్యా ఇలాంటి వాళ్ళని బాగా ఖండిస్తాను. ఇదైతే పక్క. ఎందుకంటే కష్టపడితేనే భయ్యా మనీ వచ్చేది. ఇలా వేరే యాప్ చేయడం వల్ల చాలామంది జీవితాలే ఆగమైపోతాయి. అందరికీ తెలిసినా కూడా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని నాకే తెలిపించింది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం రైటా రాంగా అనేది మీరే ఉన్నారో కామెంట్ చేయండి.